వార్త 13వ అధ్యాయం 4 నుండి 17 వచనాల వరకు మనం చూస్తే ఈ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల యొక్క పాదములను కడుగుట మనం చూస్తున్నాం. యోహాను సువార్త 13వ అధ్యాయం ప్రాముఖ్యమైన అధ్యాయం. మహాదేవుడు మానవుని యొక్క పాదములు కడుగుతున్నాడు. గురువు శిష్యుల పాదములను కడుగుతున్నాడు. పరిశుద్ధుడు పాపుల పాదములను కడుగుతున్నాడు. ప్రపంచ చరిత్రలో ఎవరూ చేయనటువంటి ఒక అద్భుతమైన పని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్నారు. అదేమిటంటే తన చేత ఎంపిక చేయబడిన, అభిషేకించబడిన, తన చేత ఎన్నిక చేయబడిన శిష్యుల యొక్క పాదములను యేసుక్రీస్తు ప్రభువారు కడుగుతున్నారు. ఈ విధంగా ఆయన చేయటం ద్వారా మనకు కొన్ని పాఠములను నేర్పిస్తున్నాడు. మొదటిగా యేసు శిష్యుల పాదములను కడగటం వల్ల మనం నేర్చుకోవాల్సిన మొదటి మాట ఏమిటంటే తగ్గింపు. తగ్గింపు అనేది యేసుక్రీస్తు ప్రభువారిలో మాత్రమే మనం చూడగలం. తగ్గింపుకు మారు పేరు ఎవరంటే యేసు ప్రభువారే. ఆయన స్థానంలో మరెవరో మనకు కనిపించరు. ఒక వ్యక్తి యొక్క పాదములు, ఎదుటి వ్యక్తి యొక్క పాదములు మనం కడగాలి అంటే ఏం కావాలి? మనలో తగ్గింపు అనేది కావాలి. ఆ తగ్గింపు అనేది మనలో లేకపోతే ఎదుటి వారి పాదములను మనం పట్టుకోలేం, వారి పాదములు మనం కడగలేం. ఒక వ్యక్తి యొక్క పాదములు పట్టుకోవాలి అన్నా, వారి పాదములు కడగాలి అన్నా మనల్ని మనం తగ్గించుకుంటే తప్ప అక్కడ వరకు మనము ఆ స్థాయి వరకు వెళ్ళలేము. ఇది యేసుక్రీస్తు ప్రభువారిలో కనిపిస్తుంది. ఆయన మహాదేవుడయ్యుండి, గొప్ప దేవుడయ్యుండి, శాసించగలిగిన అధికారం ఆయనలో ఉండి, కేవలం నోటి మాట ద్వారా సర్వ సృష్టిని సృజించిన దేవాది దేవుడు, నోటి మాట ద్వారా సమస్తమును కలిగించిన దేవుడు, నోటి మాట ద్వారా రోగులను స్వస్థపరిచిన వాడు, వ్యాధులను పోగొట్టిన వాడు, దురాత్మలను వెళ్ళగొట్టిన మహాదేవుడు, గొప్ప దేవుడు ఈ రోజున ఏ స్థాయి నుండి ఏ స్థాయి వరకు దిగి వచ్చేసాడంటే ఆయన తన చేత ఎంపిక చేయబడిన తన శిష్యుల పాదాలను కడిగే స్థాయికి వచ్చేసాడు. ఆయన గురించి ఇంకొంచెం మనం తెలుసుకోవాలంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో ఈ మాట చెప్పబడింది. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇంటి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. చక్కని మాట. పవిత్రుడు, నిష్కల్మషుడు, నిర్దోషి, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు. ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు, గొప్పవాడు, గొప్ప దేవుడు, మహాదేవుడు ఈ రోజున మనకు సరిపోయిన వాడుగా మార్చబడ్డాడు. అంటే మన స్థాయి వరకు ఆయన వచ్చేసాడు. మనకు అందుబాటులోనికి వచ్చిన దేవుడు, మన స్థాయికి దిగి వచ్చిన దేవుడు. ఇంకొంచెం వివరంగా తెలుసుకోవాలి అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం నుండి మనం చదువుకుంటూ వెళితే, తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని తాను ఎంచుకొనక మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఆకారమందు మనుషుడిగా కనబడి శిలువ మరణము పొందినంతగా విధేయత కనపరిచిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని తాను ఎంచుకొనక. తండ్రి దగ్గరే ఉండిపోదాం, ఈ పరలోకంలో ఉండిపోదాం, ఈ సింహాసనం మీదే ఉందాం, ఇదే గొప్పగా ఉంది, 24 పెద్దలు, 4 జీవుల గానం, ఈ కెరాపులు, శరాపులు, దేవుని దూతలు, ఈ చక్కని ఆరాధన, ఈ మహిమ, ఈ తేజస్సు, ఇదంతా చాలా గొప్పగా ఉంది, ఇక్కడే ఉండిపోదాం, తండ్రితోనే ఉండిపోదామని యేసుక్రీస్తు ప్రభువారు అనుకోలేదు. కోటి సూర్యుల కంటే కాంతి కలిగిన వాడు, సమీపించరాని తేజస్సు కలిగినటువంటి దేవుడు ఈ రోజున
సర్వలోకానికి చక్రవర్తి అయిన వాడు, నోటి మాటతో సర్వ సృష్టిని సృజించిన దేవుడు, నోటి మాటతో రోగాలను పోగొట్టినవాడు, మాట చేత దయ్యాలను వెళ్ళగొట్టినవాడు, నోటి మాట చేత సమస్తాన్ని కూడా అణిచివేయగలిగిన అధికారం కలిగినటువంటి మహాదేవుడు మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. ఒక ప్రభువు దాసుడిగా మార్చబడ్డాడు. ఒక ప్రభువు దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, మనుషుల పోలికగా పుట్టడం మాత్రమే కాదు కానీ దాసుని స్వరూపమును ధరించుకొని, దాసుని యొక్క స్వరూపమును ధరించుకొని శిష్యుల యొక్క పాదాలను కడుగుతున్నాడు. అంటే దాసుడిగా మారటం అంటే ఎంత తగ్గించుకున్నారో మనం అర్థం చేసుకోవాలి. అది మాటలతో చెప్పేది కాదు, ఆయన యొక్క తగ్గింపు క్రియల్లో మనకు కనిపిస్తుంది. ఆయన యొక్క జననంలోనూ తగ్గింపే ఉంది, ఆయన జీవిత విధానంలోనూ తగ్గింపు ఉంది, ఆయన శిలువ మరణంలో కూడా మనకు తగ్గింపు కనిపిస్తుంది. అందుకే ఆయన దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడో ఈ వచనాలు మనకు తెలియజేస్తున్నాయి. అంటే ఎదుటి వ్యక్తి యొక్క పాదములు కడగాలి అంటే మనలో మొదట ఏం కావాలి? తగ్గింపు అనేది కావాలి. క్రైస్తవ జీవితానికి ప్రాముఖ్యమైనది తగ్గింపు జీవితం. దేవుడు ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నారు అంటే ఆ వ్యక్తి ఎవరై ఉండాలంటే తగ్గింపు జీవితం కలిగిన వ్యక్తి అయి ఉండాలి. ఎవరైతే తగ్గింపు కలిగి ఉంటారో అట్టి వారిని దేవుడు ప్రేమిస్తాడు, అలాంటి వారిని దేవుడు హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడునని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. అంటే ఆ తగ్గింపు మనలో ఎప్పుడు కనిపిస్తుందో దేవుడు అప్పుడు మనల్ని హెచ్చించడం ప్రారంభిస్తాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. నీ ఆశీర్వాదానికి పునాది ఎక్కడ పడాలి అంటే తగ్గింపుతోనే ఆరంభం అవుతుంది. నీ తగ్గింపే ఆశీర్వాదానికి ఆరంభం. దేవునికి స్తోత్రం. నీ తగ్గింపు జీవితమే నీ ఆశీర్వాదానికి ఆరంభం. దేవుడు నిన్ను ఆశీర్వదించిన కొలది, దేవుడు నిన్ను విస్తరింపజేస్తున్న కొలది, దేవుడు నిన్ను హెచ్చిస్తున్న కొలది నువ్వు నేర్చుకోవాల్సింది ఏమిటంటే తగ్గించుకోవటమే నేర్చుకోవాలి. నాకు జ్ఞానం ఉంది కదా అని, నాకు తెలివి ఉంది కదా, నాకు మంచి డిగ్రీ ఉంది కదా, నేను మంచి హోదాలో ఉన్నాను, మంచి ఐశ్వర్యం కలిగి ఉన్నాను, వీటన్నిటిని చూసి నువ్వు అతిశయించకూడదు. అవి తాత్కాలికమైనవి, అవన్నీ క్షయమైపోయేవి. నువ్వు కలిగి ఉండవలసింది తగ్గింపు జీవితమే. ఎన్ని కలిగి ఉన్నా దేవుని దగ్గరికి వచ్చేసరికి దాసుడుగా మారాలి. నిన్ను నీవు తగ్గించుకోవాలి. తను తాను తగ్గించుకునేవారంటే దేవునికి చాలా ఇష్టం. యేసుక్రీస్తు ప్రభువారే మనకు మాదిరిగా ఉన్నారు. మహాదేవుడై ఉండి ఒక గొప్ప స్థానంలో ఉండి సింహాసనం మీద ఉండవలసిన దేవుడు ఇప్పుడు శిష్యుల పాదాలు పట్టుకునే స్థాయికి వచ్చేసాడు. ఆయన సమీపించడాన్ని తేజస్సులో ఉండవలసినటువంటి మహాదేవుడు ఈ రోజున ఎక్కడికి వచ్చాడంటే తన చేత ఎంపిక చేయబడిన శిష్యుల పాదాలను కడిగేటువంటి స్థితికి ఆయన వచ్చాడు. అంటే ఎంత తగ్గించుకున్నారు. ఈ రోజున ఆ తగ్గింపు జీవితం నీలో కనిపిస్తుందా? నీ కుటుంబ వ్యక్తుల మధ్యలో నీవు తగ్గింపు కలిగి ఉండాలి. నీ సంఘ సహోదరుల మధ్యలో నీవు తగ్గింపు కలిగి ఉండాలి. నీ సమాజంలో నీవు తగ్గింపు కలిగి ఉండాలి. నీలో ఉన్న తగ్గింపు జీవితమే నీ కుటుంబం అంతటిని దేవుని మందిరానికి నడిపిస్తుంది. నీలో ఉన్న తగ్గింపు జీవితమే నీ ఇరుగు పొరుగు వారిని దేవుని మార్గంలోనికి నడిపిస్తుంది. నీలో ఉన్న తగ్గింపు జీవితమే నీకు ఒక సాక్ష్యంగా మారుతుంది. నీలో ఉన్న తగ్గింపును బట్టి దేవుని నామానికి మహిమ వస్తుంది. హల్లెలూయా. ఆ తగ్గింపు నీలో ఉంటే దేవుడు తప్పకుండా నీ కుటుంబాన్ని నిన్ను ఆశీర్వదిస్తాడు. యేసు ప్రభువారు శిష్యుల పాదాలు కడగటంలో ఉన్న మొదటి కారణం ఆయన తగ్గించుకున్నారు కాబట్టి శిష్యుల పాదాలని కడగలిగాడు. ఒక ప్రభువు అయి ఉండి పాదాలు కడగటం అంటే అది ఊహించలేని సంఘటన. ఒక ప్రభువు ఏం చేశాడు? ఇప్పుడు
పాదాలు కడుగుతున్నాడు. యేసు క్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ప్రభు అయ్యుండి శిష్యుల పాదాలు కడగటం అంటే అది ఎంతో ఆశ్చర్యం. ఈ ఆశ్చర్యం ఎలా కలుగుతుందంటే ఆయన ఎలా చేయగలిగారంటే తన్ను తాను తగ్గించుకోవటాన్ని బట్టి. ఇక రెండవదిగా మనం చూస్తే యేసు శిష్యుల పాదాలు కడగటంలో రెండవ కారణం ఏంటి అంటే ఆయన రెండవదిగా ఎదుటి వారిని క్షమిస్తూ ఉన్నారు. క్షమించేటువంటి హృదయం. శత్రువుని సహితం క్షమించిన వాడు యేసయ్య. హల్లెలూయా. ఎవరిని? శత్రువులను సహితం క్షమించిన వాడు మన యేసయ్య. క్షమాపణ ఎవరి దగ్గర దొరుకుతుంది అంటే యేసయ్య దగ్గరే దొరుకుతుంది. ప్రపంచంలో ఎవరినైనా ఎంత ఘోర పాపినైనా క్షమించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువారే. ఆయనలా ప్రేమించేవారు కానీ ఆయనలా క్షమించేవారు కానీ ఈ లోకంలో ఎక్కడా మనకు కనపడరు. మనలను క్షమిస్తున్న దేవుడు, ఆయన మనలను క్షమించాడు కాబట్టి మనం ఈ స్థితిలో ఉండగలిగాం. దేవుడే మనల్ని క్షమించకపోతే మనము ఉగ్రతకు పాత్రులమయ్యేవాళ్ళం, శిక్షకు పాత్రులమయ్యేవాళ్ళం. శిక్షకు పాత్రులమైన మనలను దేవుడు కృపకు పాత్రులనుగా చేశాడు. శిక్షకు పాత్రులమైన మనలను కృపకు పాత్రులనుగా చేశాడు. ఆ కృపకు మనం పాత్రులం కాకపోతే ఇంతవరకు సజీవులంగా ఉండేవారం కాము. ఈ రక్షణ మనకు దొరికేది కాదు. ఈ పరిశుద్ధ ఆలయంలో మనం ఉండేవారం కాము. ఆయన దినదినము మనల్ని క్షమిస్తూనే ఉన్నాడు. ప్రతిరోజు మనల్ని క్షమిస్తూనే ఉన్నారు. ఒక్కసారి క్షమించి మనల్ని విడిచిపెట్టలేదు, రోజు క్షమిస్తూనే ఉన్నాడు. ఒక వ్యక్తి యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న అడిగారు, అయ్యా ఒక సహోదరుడిని ఎన్నిసార్లు క్షమించాలి అని. ఒక మార, 2 మార్లా, ఒకవేళ 3 మార్లా అని అడిగాడు. 1, 2, 3 కాదయ్యా, 77 మార్లు క్షమించాలి. ఇక నీ జీవిత కాలం అంతా ఏం చేస్తూనే ఉండాలి? క్షమిస్తూనే ఉండాలి. నేను వారిని క్షమించేది లేదు. మొదటిసారి క్షమించా, రెండోసారి క్షమించగా నా వల్ల కాదు అని అనటానికి లేదు. నీవు వారిని క్షమిస్తేనే దేవుడు నిన్ను క్షమిస్తాడు. నీ దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగిన వారిని నువ్వు క్షమించకపోతే దేవుడు నిన్ను కూడా క్షమించడు. దేవుడు నిన్ను క్షమించిన ప్రకారంగా నీవు ఇతరులను క్షమించాలి. పరలోక ప్రార్థనలో యేసుప్రభు వారు నేర్పించిన ప్రార్థనలో ఇదే ఉంది. ఏం చేయాలి? మనం ఎదుటి వారిని క్షమించాలి. క్షమించేటువంటి మనస్సు, క్షమించే స్వభావం మనలో ఎప్పుడైతే ఉంటుందో మనం ఏం చేస్తామంటే తప్పనిసరిగా ఎదుటి వారి యొక్క పాదములను కడగలుగుతాం. కొన్నిసార్లు వారి పాదం నేను పట్టుకోవటం ఏంటి, వారి పాదాలు నేను కడగటం ఏంటి అని అనుకుంటాం. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఒక రకమైనటువంటి మనస్తత్వం ఉంటుంది. నేనేంటి, వాళ్ళ పాదాలు పట్టుకోవటం, నా స్థాయి ఏంటి, నా హోదా ఏంటి, నా చదువు ఏంటి, నా డిగ్రీ ఏంటి, నేనేమిటి, నా కుటుంబం ఏంటి అనేటువంటి ఆలోచనలు వచ్చి కొంతమందిలో ఈ పాదాలు కడిగే పరిచర్యలో, పాద పరిచర్యలో చాలా మంది పాలు పంపులు పొందరు. ఇది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు చేయవలసిన పని. 13వ అధ్యాయంలో 14వ వచనంలో యేసుప్రభు వారు చెప్తారు, కాబట్టి ప్రభువును బోధకుడినైన నేను మీ పాదములను కడిగిన యెడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే అన్నాడు. అక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నారు, కడగవలసినదే. పాదములు ప్రతి ఒక్కరు ఏం చేయాలి? ఇప్పుడు ఒకరి పాదములు ఒకరు కడగవలసిందే. ఇది నేను చేయను అనడానికి వీల్లేదు, ఇప్పుడు కాదు అనడానికి వీల్లేదు, మరోసారి చేస్తాను లేని వాయిదాలు వేయడానికి వీల్లేదు. ఇది దేవుడు ఇచ్చిన ఆజ్ఞ, దేవుడు అప్పగించిన పని. దీన్ని మనం తప్పనిసరిగా చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారే చేసినప్పుడు నువ్వు చేయటంలో గొప్పతనం ఏముంది? దాని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. గొప్ప దేవుడే శిష్యుల పాదాలు కడిగారు. ఆయన కంటే గొప్పవాళ్ళ మనము
మనమెంత, మన స్థాయి ఎంత, మన స్థితి ఏమిటి? అందుకే ఎదుటి వారిని క్షమించే వ్యక్తులంగా మనం ఉండాలి. ఎప్పుడైతే ఎదుటి వారిని మనం క్షమించగలుగుతామో, వారిలో ఉన్నటువంటి వారు మన ఎడల చేసిన నిందలు కావచ్చు, అవమానాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటిని మనం క్షమించగలిగితే వెంటనే మనం ఏం చేస్తామంటే వారి పాదములను దేవుని నామములో కడగటానికి ముందుకు వస్తాం. ఇది ప్రతి ఒక్కరూ చేయవలసిన పని. యేసుక్రీస్తు ప్రభువారే శిష్యుల పాదాలు కడిగారు, ఎందుకంటే ఆయన అందరినీ క్షమించేవాడు కనుక. ఈరోజు మనం కూడా ఏం చేయాలి? మన శత్రువులను క్షమించాలి, మన తోటి సహోదరులను క్షమించాలి. దేవుని యొక్క రక్తములో కడగబడి ఉన్నాం కనుక, ఆ రక్తము మనలో ప్రవహిస్తూ ఉన్నది కనుక, యేసు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరిలో క్షమా హృదయం ఉండాలి. హల్లెలూయా. క్షమించే మనస్సును కలిగి ఉండాలి. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అంటున్నాడు. ఆయన మనస్సు ఎలాంటిదంట? ఇతరులను, శత్రువులను, తోటి వారిని సైతం క్షమించే మనసు కనుక, అలాంటి మనస్సు మనం కలిగి ఎదుటి వారిని క్షమించగలిగితే మనం తప్పనిసరిగా ఏం చేస్తామంటే వారి యొక్క పాదములను కడగటానికి ముందుకు వస్తాం. ఇక మూడవ కారణం మనం చూద్దాం. యేసు శిష్యుల యొక్క పాదాలను కడుగుతూ ఇక్కడ అంటున్నారు ఏమనంటే 15వ వచనంలో, 16లో, దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం తెలుసుకోవాలి, మూడవదిగా ఎవరు గొప్పవారం కాదు. నేను గొప్ప, నువ్వు తక్కువ, నువ్వు ఎక్కువ, నేను తక్కువ అనేది దేవుని దగ్గర లేదు. చట్టం ముందు అందరూ సమానమే అన్నట్లుగా దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత అందరూ సమానమే. ధనవంతుడని, పేదవాడని, గొప్పవారని, లేనివారని, చదువుగలిగిన వారని, చదువు లేని వారని, ఇలాంటి తారతమ్య భేదాలు దేవుని దగ్గర లేవు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా మన యొక్క హోదాను చూసి మనల్ని ప్రేమించలా, మన చదువును చూసి దేవుడు మనల్ని ప్రేమించలేదు, మనకున్నటువంటి స్థాయిని చూసి దేవుడు మనలను ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టలేదు. కానీ పాపులమైన మనందరినీ ఆయన ప్రేమించి ఏం చేశాడు? ఇప్పుడు మనందరి కొరకు ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. అంటే మనందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. అందరూ ఒకటే రీతిగా ఉన్నారు. అంటే అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తున్నాడు ఆయన. గొప్పవారని, పేదవారని లేదు, అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తున్నారు. కొంతమంది ధనవంతులను ఒక రీతిగా ప్రేమిస్తారు, పేదవారిని మరో రీతిగా ప్రేమిస్తారు. ఇల్లు ఉంటే ఒక రీతిగా, ఇల్లు లేకపోతే మరో రీతి. కారు ఉంటే ఒక రీతిగా ఉంటుంది, కారు లేకపోతే మరో రీతిగా ప్రేమిస్తారు. ఇవన్నీ లోకంలో ఉండేటువంటి వ్యక్తుల యొక్క ప్రేమలో ఉన్నటువంటి వ్యత్యాసాలు. కానీ దేవుని ప్రేమలో ఎలాంటి వ్యత్యాసం లేదు, అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తున్నాడు. అంటే మనలో ఏం కావాలంటే ప్రేమ కావాలి. క్రీస్తు ప్రేమతో మనం నింపబడాలి. దేవుని ప్రేమతో మన హృదయం నింపబడినప్పుడు, దేవుని యొక్క ప్రేమ, కలువరి ప్రేమ, సిలువ ప్రేమ, యేసయ్య ప్రేమ, అగాపే ప్రేమతో మన హృదయం నింపబడినప్పుడు మనం ఏం చేయగలమంటే తప్పనిసరిగా ప్రతి వ్యక్తిని ప్రేమిస్తాం. మన చూపులో ప్రేమ కనిపిస్తుంది, మన మాటల్లో ప్రేమ కనిపిస్తుంది, మన యొక్క పనుల్లో ప్రేమ కనిపిస్తుంది. మనం చేసే ప్రార్థన కూడా ఎదుటి వారిని బట్టి ప్రేమ కలిగి ప్రార్థన చేస్తాం. ఆ ప్రేమ ఎలా వస్తుందంటే దేవుని యొక్క ప్రేమతో మన హృదయం నింపబడినప్పుడు మనము ఎదుటివారి యొక్క పాదములను కడగటానికి ముందుకు వస్తాం. మనం సిద్ధంగా ఉంటాం. పాద పరిచర్య చాలా ప్రాముఖ్యమైనది. అది దేవుడు చేసింది, అది దేవునికి ఇష్టమైంది, అది మనం చేయవలసింది. ఆ పాద పరిచర్యలో మనం ఎలా ఉండాలి అంటే ఆసక్తిగా ఉండాలి. నేను చేస్తాను ఈ పని,
నేను చెయ్యాలి ముందుగా అని ఆ ఆసక్తి మనలో రావాలి అంటే ఈ 3 లక్షణాలు మనలో కనిపించాలి. ఎవరు ముందుకు వస్తారంటే, ఒకటి తను తాను తగ్గించుకున్న వారు ముందుకు వస్తారు. రెండవది ఎదుటివారిని ప్రేమించగలిగిన వారు ముందుకు వస్తారు. మూడవది ఎదుటివారిని క్షమించగలిగినటువంటి మనస్తత్వం కలిగిన వారే ఈ పని చేయటానికి ముందుకు వస్తారు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని వినుచున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీలో ఈ తగ్గింపు జీవితం ఉందా? నీలో ఎదుటి వ్యక్తిని ప్రేమించేటువంటి మనస్తత్వం నీవు కలిగి ఉన్నావా? ఎదుటి వారిని క్షమించేటువంటి స్వభావం నీలో ఉందా? ఈ రోజున మనలను మనం పరిశీలన చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు గొప్పవాడయుండి, మహాదేవుడయుండి, సర్వలోకానికి సృష్టికర్త అయిన దేవాది దేవుడు ఈ రోజున శిష్యుల పాదాలు కడుగుతున్నాడు. సృష్టికర్త శిష్యుల పాదాలు కడుగుతున్నాడు. ప్రభువు శిష్యుల పాదాలు కడుగుతున్నాడు. ప్రభువు దాసుడుగా మారి పరిశుద్ధుడు పాపుల యొక్క పాదాలు కడుగుతున్నాడంటే ఆయన ఎంత తగ్గింపు కలిగి ఉన్నారు, ఆయన ఎంతగా ప్రేమిస్తున్నారు, ఆయన ఎంతగా ఎదుటి వ్యక్తిని క్షమిస్తున్నారో ఈ కార్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఆయన అనుసరిస్తున్న మనలో కూడా తగ్గింపు జీవితం ఉండాలి. ఆయన ఆరాధిస్తున్న మనలో కూడా ఎదుటి వ్యక్తిని ప్రేమించే మనస్తత్వం ఉండాలి. ఆయన్ను వెంబడిస్తున్న మనలో కూడా ఈ ప్రతి ఒక్కరిని క్షమించేటువంటి మనస్తత్వం కలిగి ఉంటే మనము తప్పనిసరిగా దేవునికి ఇష్టలంగా మార్చబడతాం. ఆయన నామము మన ద్వారా మహింపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. తర్వాత ఆదికాండము 18వ అధ్యాయం 3వ వచన భాగంలో మనం చూస్తే, ఆదికాండం 18:3లో నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. చదువు. నేను కొంచెము నీళ్లు తెప్పించదు, దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకోనడి. చాలు. ఎండవేళ మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో గుడారపు ద్వారమందు అబ్రహాము దిగులుగా కూర్చున్నాడు. ఆ టైంలో ఆ మధ్యాహ్న వేళ ఒక్కసారి ఆ రోడ్డు వైపు, వీధి వైపు చూస్తే దేవుడు కనిపించాడు. తేరి చూస్తే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కలిసి అబ్రహాము ఇంటిని వెతుక్కుంటూ వస్తున్నారు. అబ్రహాము ఆ వృద్ధాప్యంలోనే వారిని ఎదుర్కోవడానికి, వారికి ఆహ్వానం పలకడానికి పరుగు పరుగున వెళ్ళి వారికి నేల మట్టుకు వంగి నమస్కరించి, నీ దాసుని మీద కటాక్షం ఉంచండి, దయచేసి మీ దాసుని దాటిపోవద్దు, నేను మీ కొరకు కాళ్ళు కడుగుకొనుట కొరకు నీళ్లు తెప్పిస్తాను, మీరు కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు క్రింద కొద్దిసేపు అలసట తీర్చుకొనుడి అని అంటున్నాడు. ఇప్పుడు మన అంశంలోనికి వెళదాం. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల యొక్క పాదములను కడిగాడు. అవునా? యేసు ప్రభువారు శిష్యుల యొక్క పాదములను కడిగారు. ఇప్పుడు ఆదికాండంలోనికి వెళితే 18వ అధ్యాయం 4వ వచనంలో అబ్రహాం ఏమంటున్నాడంటే, దేవా, నీవు కాళ్ళు కడుగుకొనుట కొరకు నేను నీళ్లు తెప్పిస్తాను, నీ పాదములను కడుగుకో అని దేవుని పాదములు కడుగుకొనుట కొరకు అబ్రహాము నీళ్లు ఇచ్చాడు. అబ్రహాము దేవుని పాదాలు కడగటానికి ఏమిచ్చాడు? నీళ్లు ఇచ్చాడు. యేసు ప్రభువారు శిష్యుల పాదాలు కడిగితే అబ్రహాము దేవుని పాదాలు దేవుడు కడుగుకొనుట కొరకు ఏమిచ్చాడు? అక్కడ కాళ్లకు నీళ్లు ఇచ్చాడు. ఇక మరొక పాయింట్ లోనికి మనం వెళదాం. లూకా సువార్త 7వ అధ్యాయం 36వ వచనంలో జరిగిన సంఘటన నేను చెప్తాను. పరిసయ్యుడి ఇంట్లో, పరిసయ్యుడు అనబడిన సీమోను ఇంట్లో యేసుక్రీస్తు ప్రభువారు భోజన పంక్తిలో కూర్చుంటే, ఆ భోజన పంక్తిలో ముందుగా ఆయనకు ఎదురుగా వెళ్ళడానికి భయపడినటువంటి పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ
ఆయనకు వెనుక తట్టుగా వెళ్ళి ఆయన పాదముల మీద పడి ఆయన పాదముల పైన కన్నీరు కారుస్తోంది. అంటే కన్నీళ్లతో ఆయన పాదములను కడిగింది, తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచింది, ఆయన పాదములకు ముద్దు పెట్టుకుంది, ఆయన పాదముల పైన ఆమె తీసుకొని వచ్చిన విలువైన అత్తరును పోసింది. అబ్రహామేమో, దేవా నీ పాదములు కడుక్కోవడానికి నేను నీళ్లు తెచ్చిస్తానని చెప్పి బావిలో నుండి నీళ్లు తెచ్చిచ్చుంటాడు దేవుని పాదాలు కడుక్కోవడానికి. ఇక్కడ పాపాత్మురాలైనటువంటి స్త్రీ మాత్రం యేసు ప్రభు వారి యొక్క పాదములను కడుగుతోంది. నీళ్లతో కాదు, కన్నీళ్లతో కడుగుతోంది. దేవునికి స్తోత్రం. అబ్రహాము దేవుని పాదాలు కడగడానికి నీళ్లు ఇస్తే, పాపాత్మురాలైనటువంటి స్త్రీ యేసు ప్రభు వారి యొక్క పాదాలని నీళ్లతో కాదు, తన కన్నీళ్లతో కడుగుతా ఉంది. కన్నీళ్లతో యేసయ్య పాదాలను కడిగింది, తల వెంట్రుకలతో తుడిచింది, ఆయన పాదాలు ముద్దు పెట్టుకుని ఆయన పాదాల పైన అత్తరును తీసుకుని వచ్చిన అత్తరును పోసింది. ఈరోజు మనం అర్థం చేసుకోవాలి, ఒక వ్యక్తి నీళ్లు ఇస్తే ఈమె కన్నీళ్లతో కడిగింది. నీళ్లు గొప్పవా, కన్నీళ్లు గొప్పవా? కన్నీరే గొప్ప. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యుల పాదాలు కడిగారు. ఎవరు గొప్పవాళ్ళు ఇక్కడ? ఎవరు ధన్యులు ఇక్కడ? తగ్గించుకున్న దేవుడు గొప్పవాడు. పాదములు కడిగించుకున్నారు చూసారా? యేసయ్య ఎవరి పాదములు కడిగారో వారు ధన్యులు. ఎందుకంటే దేవుడు వారి పాదాలను కడిగాడు, వారి జీవితం ధన్యమైంది. దేవునికి స్తోత్రం. వారు ధన్యులుగా ఎంచబడతా ఉన్నారు. ఈ లోకా సువార్త 7వ అధ్యాయంలోనికి వచ్చేసరికి యేసు ప్రభు వారి యొక్క పాదాలను కడిగింది ఈ స్త్రీ. ఆమె పేరు చెప్పబడలేదు కానీ పాపాత్మురాలైన స్త్రీ అని మాత్రమే రాయబడింది. ఈమె యేసు ప్రభు వారి యొక్క పాదములను కడిగింది. అక్కడ యేసే వారి పాదములను, శిష్యుల పాదాలు కడిగారు కానీ శిష్యులు యేసే పాదాలు కడగలేదు. అక్కడ రాయబడలేదు. శిష్యులు యేసే పాదాలు కడగలేదు కానీ యేసయ్యే శిష్యుల యొక్క పాదములను కడిగాడు. అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఈ స్త్రీ యేసయ్య పాదములు కడిగింది. యేసు ప్రభువారు శిష్యుల పాదాలు కడగటం వల్ల శిష్యులు ధన్యులయ్యారు. యేసయ్య పాదాలు ఈ స్త్రీ కడగటం వల్ల పాపాత్మురాలైన స్త్రీ ధన్యురాలైంది. ఆమె గురించి బైబిల్లో రాయబడింది. దేవునికి స్తోత్రం. ఆమె ధన్యురాలైంది కాబట్టి ఆమె గురించి చెప్పబడుతోంది. యేసు ప్రభువారు ఆమె గురించి మంచి సాక్ష్యం ఇస్తా ఉన్నారు. ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఈమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. పరిసయ్యుడైన సీమోను, నీవు నన్ను భోజనానికి ఇంటికి ఆహ్వానించావు గాని కాళ్ళు కడగడానికి నీళ్ళు ఇవ్వలేదు, తుడుచుకోవడానికి తువ్వాలు ఇవ్వలేదు. కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదాలు కడిగింది, తల వెంట్రుకలతో నా పాదములు తుడిచింది, నా పాదములు ముద్దు పెట్టుకుంది, నా పైన అత్తరు పూసింది. ఈమె ధన్యురాలు. ఈ రోజున మనం కూడా విరిగి నలిగిన హృదయంతో యేసయ్య పాదములు కడిగే వారంగా ఉండాలి. శిష్యుల పాదాలు ఆనాడు నీటితో కడిగిన యేసయ్య ఈ రోజున మనందరి జీవితాల్ని తన కలువరి రక్తంతో కడిగాడు. హల్లెలూయా. ఆనాడు శిష్యుల్ని నీటితోనే కడిగాడు కానీ ఈ రోజున మనలను తన కలువరి రక్తంతో, శిలువ రక్తంతో, అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన, ప్రశస్తమైన, పరిశుద్ధమైన యేసు రక్తంతో మన జీవితాలను కడిగి మనలను పవిత్రులుగా మార్చినటువంటి ఈ యేసయ్య పాదాలను ఈ రోజున విరిగి నలిగిన హృదయంతో మనం కడగాలి. యేసయ్య పాదాలను మన కన్నీటితో కడగాలి. ఆ భాగ్యం పాపాత్మురాలైన స్త్రీకి దొరికింది. ఈ రోజున మనం కూడా ఆమె వల్లే మనకు రక్షణ ఇచ్చిన దేవుని పాదాలు, మనల్ని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా మార్చిన ఆ దేవుని పాదాలని, ఆయన సన్నిధిలో నిలిచే బాధ్యతనిచ్చిన ఆ దేవుని పాదాలని, మన పాదాలు ఆయన మందిరంలో అడుగు పెట్టే బాధ్యతను కలిగించిన పరిశుద్ధుడైన దేవుని యొక్క పాదాలని ఈ సమయంలో మనము కూడా విరిగి నలిగిన మనస్సుతో
హృదయాంతరంగంలో నుండి వచ్చేటువంటి ఆ కన్నీటితో యేసయ్య పాదాలను కడుగుదాం. కన్నీటితో ఆయన పాదాలు కడిగి మన పాపాల నుండి విముక్తిని పొందుకుందాం, ఆశీర్వదించబడదాం. తగ్గింపు కలిగి, ప్రేమ కలిగి, క్షమాహృదయం కలిగి ముందు కొనసాగుదాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. తల వంచి కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం పరిశీలన చేసుకుందాం. పాదాలు నీ కడుగనా, యేసు పాదాలు నీ కడుగనా, ఆ పాదాలు నీ కడుగనా, యేసు పాదాలు నీ కడుగనా. కన్నీటితో కడిగి కన్నీరు పోయెను, కన్నీటితో కడిగి కన్నీరు పోయెను. నన్నేలు స్వామికి నా జీవనాదుని, నన్నేలు స్వామికి నా జీవనాదుని. పాదాలు నే కడుగనా, యేసు పాదాలు నే కడుగనా, ఆ పాదాలు నే కడుగనా, యేసు పాదాలు నే కడుగనా. నా పాప భారాన్ని మోసేందుకు ప్రభువు నా కొరకు శిలువపై మరణించెను. నా పాప భారాన్ని మోసేందుకు ప్రభువు నా కొరకు శిలువపై మరణించెను. నన్ను తాను రక్షించి దరి చేర్చెను, నన్ను తాను రక్షించి దరి చేర్చెను. నూతన జీవం నాకిచ్చెను. పాదాలు నే కడుగనా, యేసు పాదాలు నే కడుగనా, ఆ పాదాలు నే కడుగనా, యేసు పాదాలు నే కడుగనా. కన్నీటితో కడిగి కన్నీరు పోయెన, కన్నీటితో కడిగి కన్నీరు పోయెన. నన్నేలు స్వామికి నా జీవనాదుని, నన్నేలు స్వామికి నా జీవనాదుని. పాదాలు నే కడుగనా, యేసు పాదాలు నే కడుగనా, ఆ పాదాలు నే కడుగనా. యేసు పాదాలు నే కడుగనా. ప్రభు సన్నిధిలో ప్రార్థనా పూర్వకంగా ఉందాం. పాపాత్మురాలైన స్త్రీ యేసయ్య పాదముల మీద పడి కన్నీటితో ప్రలాపిస్తోంది, రోధిస్తోంది, పశ్చాత్తాపంతో ప్రార్థిస్తుంది. పాపినైన నన్ను క్షమించయ్యా, నా పాపం పోవునట్లుగా నన్ను బాగుగా కడుగయ్యా, నా దోషం పోవునట్లుగా నన్ను కొడుగుదేవా, నా పాపములు క్షమించయ్యా అంటూ తన పాపాన్ని ఒప్పుకుంటూ యేసయ్య పాదముల మీద పడి కన్నీటితో రోధిస్తోంది, ప్రలాపిస్తోంది. కన్నీటితో యేసయ్య పాదములను కడిగింది. ఈ రోజున మనం కూడా యేసు పాదాల చెంత చేరి మన పాపములు, మన దోషములు ఒప్పుకుంటూ దేవుని దగ్గర క్షమాపణ పొందుకుంటూ ప్రార్థనలో ఉందాం. అబ్రహాం దేవుని పాదములు కడుగునటకు నీళ్లు ఇచ్చాడు, కానీ పాపాత్మురాలైన స్త్రీ తన కన్నీటితో యేసయ్య పాదములు కడిగింది. ఆమె ధన్యురాలయ్యింది. ఈ రోజున మనం కూడా విరిగి నలిగిన హృదయంతో మన పాపములను దేవుని దగ్గర ఒప్పుకుంటూ కన్నీటితో యేసయ్య పాదాలు కడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నమ్మకమైన మా యేసయ్య, మీ శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన.
ఇంతవరకు వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. విన్న మాటలు మా హృదయంలో ముద్రించి ఫలింప చేయండి. మీ పాదాల చెంత చేరి నీళ్లు కురమరించినట్లుగా మా హృదయములను కురమరిస్తూ కన్నీటితో ప్రతి దినము మీ పాదములను కడిగి పరిశుద్ధులంగా మార్చబడి అనేకులకు మాదిరికరంగాను మీకు మహిమకరంగాను తగ్గింపు కలిగి ప్రేమ కలిగి క్షమాహృదయం కలిగి మేము జీవించడానికి సహాయం చేయమని ఈ వాక్యమును వినుచున్న ప్రతి ఒక్కరిని దీవించి వారి కుటుంబాలను ఆశీర్వదించి వారి జీవితాలు ఇలాంటి గొప్ప మార్పును కలిగించి మీ నామమునకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్.